నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఓటుకు 10,000 రూపాయలు. సో వైసీపీ నేతలు అయితే ఉద్యోగులకి 10,000 రూపాయలు ఆఫర్ చేస్తుంటే, కానీ ఉద్యోగులు ఇచ్చిన షాక్కి చూసి వైసీపీ నేతలు కంగు తిన్నారు. ఇంతకే అక్కడ ఆ ఉద్యోగులు అయితే ఏం చేశారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ఓటుకు 10,000 రూపాయలు, సో ఓటుకు 10,000 రూపాయలు ఏమంటే వైసీపీ నేతలు ఉద్యోగస్తులకి మాకు ఓటేయండి అని చెప్పేసి ఇస్తుంటే, ఇక్కడ మాత్రం ఉద్యోగులు ఇచ్చిన ట్విస్ట్కి వైసీపీ నేతలు కంగుతిన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ వచ్చి ఒక 1 lakh బ్యాలెట్ ఓట్స్ రిజిస్టర్ అయినాయి అమ్మా. ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్స్ వచ్చి 1 lakh రిజిస్టర్ అయినాయి. ఇది 2019లో. అటువంటిది దానికి భిన్నంగా ఈసారి 5 times అంటే 5 లక్షల ఓట్లు రిజిస్టర్ అయినాయి బ్యాలెట్ ఓటింగ్. సో దాంతో ఏదో విధంగా ఈ ఒక ఉపాధ్యాయ ఈ ఉద్యోగుల్ని లోబర్చుకోవాలనే ఒక కుట్ల యత్నంతో ఈ వైసీపీ ఒక నాటకాలకు తెరదీసింది. ఏదో విధంగా డబ్బు ఎర చూపి వీళ్ళందరూ ఓట్లు కొనేయాలనే ఒక కుట్ల ప్రయత్నానికి అయితే వీళ్ళు మొదలుపెట్టి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి సో మీ పట్టణ స్థాయి వరకు వాళ్ళకున్న కార్యకర్తలు నాయకులతోటి సో మొత్తం ఆంధ్రాలో ఉన్న అన్ని చోట్ల ఉన్న వీళ్ళందరి యొక్క ఈ ఉద్యోగోపాధ్యాయ ఓట్లు కొనడానికి వీళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సో రీసెంట్గా ఇప్పుడు ఏమి జరిగిందంటే, ఒంగోలులో ఈ విధంగా ఓట్లు కొనడానికి ప్రయత్నించినప్పుడు ఒక మహిళకి 5,000 రూపాయలు వాళ్ళు లంచం ఇవ్వజూపారు ఓటు కొనడం కోసం. సో ఆవిడ దాన్ని తిరస్కరించి పక్కనే ఉన్న తెలుగుదేశం శిబిరానికి వెళ్ళి ఆవిడ సొంత డబ్బులు కష్టాజితం 10,000 రూపాయలు ఆ తెలుగుదేశం శిబిరంలోకి వెళ్ళి అక్కడున్న నాయకుల చేతికిచ్చి మీ పార్టీ ఖర్చుల కోసం ఖర్చు పెట్టమని చెప్పడంతో వీళ్ళు ఒక్కసారిగా ఈ నాయకులందరూ కూడా అవాక్కయ్యారు, వైసీపీ నాయకులు. సో ఎందుకంటే ఇది మనం ఊహించిందేనమ్మా. ఈ గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి చేస్తానన్న హామీలు ఏవీ నెరవేర్చలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేయలేదు. ప్లస్ ఇంక్రిమెంట్స్ లేవు, ప్రాపర్గా టైంకి వాళ్ళకి శాలరీస్ పడట్లేదు. రెండోది ఈవెన్ ఏం చెబుతారు, చదువులు చెప్పే గురువులను కూడా వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి వైన్ అమ్మించిన నికృష్టుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అడిగినప్పుడు కూడా ఆ యొక్క వాళ్ళ సంఘ నాయకుల్ని బెదిరించి ఉద్యోగస్తుల్ని బెదిరించి రకరకాలుగా వీళ్ళని హింసించి సో ఈ 5 ఏళ్లుగా వేసారిన ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఆల్రెడీ మైండ్ సెట్ ఒక విధమైన నిర్ణయానికి వచ్చారు. సో ఈ టీడీపీ కూటమికే ఓటేయాలనేది నిర్ణయానికి వచ్చారు. కాబట్టి అంతకుముందులాగా ఈవెన్ 2019లో కూడా కాస్త కొంతమంది ప్రలోభాలకి లోనైన దాఖలాలు ఉన్నాయి. సో వాళ్ళ ఓటును కూడా కొంతమంది అమ్ముకున్నారని బాటంగానే చెప్తారు. కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. బట్ ఈసారి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వం ఉంటే మన మనుగడ లేదు, ఈ ప్రభుత్వం ఉంటే మనకు సేఫ్టీ లేదు, ఈ ప్రభుత్వం ఉంటే మనకు భవిష్యత్తులోనే ఒక నిర్ణయానికి వచ్చి సో వాళ్ళందరూ కూడా ఈ ఒక టీడీపీ కూటమికి ఓటేయడానికే మొగ్గు చూపుతున్నారు. సో దానికే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వీళ్ళు ఇస్తున్న లంచాలను కూడా వాళ్ళు తిరస్కరించడం, ఎదురు పైపెచ్చు వాళ్ళ కష్టాజీతాన్ని తీసుకొచ్చి టీడీపీ నాయకులకి ఈ విధంగా విరాళాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. సో ఇది ఇంతటితో ఆగలేదమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలో కూడా కడపలో కూడా ఒక 2,000 రూపాయల ఓటుకి లంచం ఇవ్వజూపితే ఆ 2,000 రూపాయలకి పైన 116 ఇచ్చి కొంతమంది ఉద్యోగస్తులు తిరిగి అదే వైసీపీ నాయకులకి విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇటు వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా సో పచ్చాలకాయ గొంతులో పడినట్టుగా ఉంది. ఎప్పుడు ఊహించని పరిణామం ఇది. సో ఈ విధంగా ఉద్యోగస్తులు రివార్ట్ అవుతారని, ఈ విధంగా తిరుగుబాటు చేస్తారని, ఈ విధంగా వాళ్ళంతా కూడా వైసీపీని వ్యతిరేకించడంతో వాళ్ళకి ఏం దిక్కుచోచట్లేదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, 5 లక్షల మంది ఓట్లు అంటే సో మినిమం కుటుంబంలో 3 తీసుకుంటే వాళ్ళ కుటుంబంలో 15 లక్షల మంది అవుతారు. సో సపోజ్ 4 వేసుకుంటే 20 లక్షల మంది అవుతారు. సో అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎలక్షన్లో. ఎందుకంటే విజయ అవకాశాలను తారుమారు చేసేస్తుంది. సో దానివల్లనే వైసీపీ నాయకులు ఈ విధమైన నాటకానికి తెరదూపారు. లంచాలు ఇచ్చి ఎలాగైనా ఓట్లు కొనాలనుకుని చూస్తున్నారు. బట్ దానికి
ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఎవరు కూడా సో వాళ్ళకి లొంగట్లేదు. రాజన్న పాలన తీసుకొస్తా అని చెప్పడమే కావచ్చు, ఆయన అందరూ నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ములు, నా ఎస్సీలు, నా బీసీలు ఇన్ని కన్నా మాట్లాడిన ఒక వ్యక్తి తనకి ముఖ్యమంత్రి పీఠం ఇస్తే తను అది నిలుపుకోలేకపోయారని తను ఎప్పుడు బాధపడిన రోజు లేదంటారు. అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఈ రోజు చూస్తే తన మేనిఫెస్టో చూసినా కూడా, రాష్ట్ర అభివృద్ధి చూసినా, ఉద్యోగాల గురించి చూసినా కూడా ఏ రకంగా కూడా తను అప్పుడు మాట్లాడింది ఈ రోజు ఎందుకు ఇలా చేయలేకపోయారు? అసలు ఏం జరిగి ఉంటుంది సార్? అసలు ఇప్పుడు అధికారమే పరమావధిగా ఎన్నో బూటకాలు, ఎన్నో నాటకాలు, ఎన్నో డ్రామాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలకి, ఈ ఆలింగనాలకి, ఈ ముద్దులకి, ఈ కౌగులింతలకి జనం పడిపోయారమ్మ. ఏదో రాజశేఖర రెడ్డి ఏదో ఒక 4-5 మంచి పనులు చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకా ఎంత మంచి పనులు చేస్తాడని చెప్పి నమ్మి మోసపోయారు. ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా రోజు 3 పూట్ల మంచి పాలిచ్చే గంగిగోవును కాదని దున్నపోతుని తెచ్చుకున్నట్టుగా అయిపోయింది పరిస్థితి రాష్ట్రంలో. ఒక్కళ్ళని కాదు, ఉద్యోగులే కాదు, వ్యాపారస్తులే కాదు, ఇటు సామాన్య ప్రజలే కాదు, ఇటు వ్యవసాయ కూలీలే కాదు, భవన కార్మికులే కాదు, ఈవెన్ రైతులే కాదు, ఏ వర్గం ఇతని వలన ఇబ్బంది పడని వాడు ఎవడో ఒక్కడిని చూపించండి మీరు రాష్ట్రంలో. అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులే. సో రెండవది ఏంటంటే అతనికి ఎంతసేపు తన సంపద ఇంకా పెంచుకోవాలి అనే తాపత్రయం తప్పించి నిజంగా ప్రజాసేవ చేయాలి, ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందాలి, ఓ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి మాట మాత్రం చెబుతాడు. 30 ఇయర్స్ నేనే సీఎంగా ఉంటాను, 30 ఇయర్స్ నాదే అధికారం అంటాడు. మాటలు చెప్తే సరిపోదు కదా, మా చేతలు ఉండాలి కదా. ఇప్పుడు ఏదన్నా మంచి పని చేసుకుంటే మళ్ళీ ప్రజలు ఓటేస్తూ ఉంటారు. సో ఇన్ని రకాలుగా ఇన్ని వర్గాలను ప్రజలను ఇబ్బంది పెట్టి కేవలం ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో దోపిడీ, ప్రతి దాంట్లో దోపిడే కదా. సో ఓన్లీ తన సంపాదన, తన అభివృద్ధి తప్పించి రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలే, ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజున ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం కేవలం ఇది మాత్రమే. ఇంత డబ్బు పంచుతున్నా కూడా తనకి ఓట్లు పడతాయని ఈరోజు నమ్మకం కోల్పోయినట్టేనా మరి వైసీపీ? ఇప్పుడు ప్రజలు కూడా ఒక విధమైన భయాందోళనకి లోనయ్యారమ్మా. డబ్బులు పంచి పెడుతున్నాడు, 10 ఇస్తున్నాడు, 100 మన దగ్గర నుంచి కొట్టేస్తున్నాడు అనే భావనకు వచ్చారు. కాబట్టి ఈ రోజున అన్ని వర్గాలు కూడా పూర్తి అసంతృప్తితో, పూర్తి వ్యతిరేకతతో ఎప్పుడు మన నెత్తి మీద ఉన్న ఈ దరిద్రాన్ని దించి కింద పెడదామనే భావనలో ఉన్నారు. సో దానికి జరిగే ఉదాహరణలు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా క్లీన్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 13th of May. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజున డెఫినెట్గా వాళ్ళ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం, తథ్యం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.